ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మనకి స్కిల్ టెస్ట్ డేట్ వచ్చిన తర్వాత 24 అవర్స్ ముందైతే మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదండి. సో ఆల్రెడీ నాకు లాస్ట్ వీడియోలో నా ఎగ్జామ్ డేట్ వచ్చేసిందని చెప్పాను. సో ఈరోజు నా ఎగ్జామ్ డేట్ బిఫోర్ డే అంటే మనం ఒక రోజు ముందుగానే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి తప్పకుండా. అది కన్ఫామ్గా అది చేసుకుంటేనే మనం ఎగ్జామ్ రాయడానికి అయితే ఉంటుందన్నమాట. సో దాని యొక్క ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్, అలాగే కొంతమంది పాస్వర్డ్ మర్చిపోయారు, అసలు లాగిన్ అంటే ఏంటి, అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది, ఎలా ఏంటి, ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. సో ముందుగా మనకి కౌశలం రిజిస్టర్ లింక్ ఉంటుంది, అది కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, స్టార్టింగ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఒకసారి చదవండి. సో తర్వాత మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అయితే వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చూపించడం కోసం నేను ఆల్రెడీ ఇంతకు ముందే రిజిస్టర్ అయిపోయాను అనమాట. సో అందుకే నాకు ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా సరే మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి అలా వస్తుంది. అంటే ఏమి కాదు, చాలా చాలా సింపుల్ ప్రాసెస్. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోతే ఎలా ఏంటి అన్నది కూడా చెప్తాను, ఎందుకంటే నేను కూడా మర్చిపోయాను కాబట్టి. సో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. ఈమెయిల్కి, ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయగానే మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒకవేళ మీకు ఈ కౌశలం రిజిస్టర్ లింక్ ద్వారా అవ్వకపోతే మనకి స్టార్టింగ్ ఆగస్టులో కౌశలం లింక్ ఉంది కదా, సర్వే లింక్, దాని ద్వారా కూడా మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ట్రై చేయండి. ఇది అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ అది ట్రై చేయండి. సో అది ఎప్పుడు ట్రై చేయాలంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని అర్థమవుతుంది, అప్పుడు మాత్రమే ట్రై చేయాలి. అంతేకాని ఇలా ఆధార్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్, అలాగే పాస్వర్డ్ మర్చిపోవడం ఇవన్నీ కాదు. ఇవన్నీ మర్చిపోతే ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం రిజిస్టర్ అయిపోయాం కాబట్టి బ్యాక్ టు లాగిన్ అని క్లిక్ చేయాలి. సో మీకు తెలియడం కోసమని కింద ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకోవాలో వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేదు అనుకుంటే రిజిస్టర్పై క్లిక్ చేయగానే ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే మనల్ని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ అంటే చాలామంది ఎవ్వరు కూడా రిజిస్టర్ అవ్వరు, నేను వీడియో కోసమని ముందుగానే రిజిస్టర్ అయ్యి చూపించాను అనమాట. సో అందుకే దిస్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్ అని వచ్చింది, చూసారు కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి, చాలామంది అడుగుతున్నారు లాగిన్ అంటే ఏంటి, లాగిన్ ఎలా అవ్వాలి అంటున్నారు. చూడండి, మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, లాగిన్ అన్న ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, లాగిన్ టు యువర్ అకౌంట్. మన అకౌంట్కి లాగిన్ అవ్వమని వచ్చేస్తుంది. ఈమెయిల్ అడ్రస్ అలాగే మనం పాస్వర్డ్ ఈ రెండు కూడా ఎంటర్ చేసి లాగిన్ టు ప్రొటెక్టల్ దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాను, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే రాంగ్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ రాంగ్ అని వచ్చింది. నేను చాలా ట్రై చేశాను అనమాట, ఎందుకంటే ఇక్కడ మనం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది కదా, అది గట్టిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోకపోతే ఇలానే అవుతుంది. సో నేను ఆ పాస్వర్డ్ అయితే మర్చిపోయాను. మనం లెటర్స్, నెంబర్స్, అలాగే హ్యాష్, స్టార్ ఇవి కూడా పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం 3 టైప్ ఆఫ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే, సో ఫర్ సపోజ్ నా పేరు ఉంది సౌజీ, అలాగే నెంబర్స్ 1 2 3 4 సమ్ అలా ఏదో ఒకటి, అలాగే ఏదన్నా హ్యాష్ సింబల్, అలా మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పాస్వర్డ్ మర్చిపోయాను, లాగిన్ ఫెయిల్డ్ అని వచ్చింది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, కింద చూడండి ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ వచ్చేసరికి మీరు కరెక్ట్ మెయిల్ అయితే ఇవ్వాలన్నమాట, ఎందుకంటే దానికి ఒక మెయిల్ వస్తుంది, ఆ మెసేజ్ ద్వారా మనం పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. చూడండి, రీసెట్ యువర్ పాస్వర్డ్ అని మనకి మెయిల్కి ఒక మెసేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా చూసుకునేలా ఉండే మెయిల్ ఐడి ఇవ్వండి అక్కడ.
సో ఇచ్చిన వితిన్ సెకండ్స్లోనే మనకి మెసేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. హలో వీ రిసీవ్ యూ రిక్వెస్ట్ టు రీసెట్ యువర్ కౌశలం అకౌంట్ పాస్వర్డ్ అని అయితే వచ్చేస్తుంది. సో మనం కంటిన్యూ చేసుకోవడానికి మినిమం 50 మినిట్స్ ఆగి ఆ లింక్పై క్లిక్ చేయగానే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు, వెంటనే ఎక్కడైనా రాసుకోండి. సో మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కౌశలం రిజిస్టర్ లింక్ ఓపెన్ చేసుకొని, సో ఆల్రెడీ మనం రిజిస్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను రిజిస్టర్ క్లిక్ చేయట్లేదు. సో ఫర్ గ్రాడ్యుయేట్ అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన మెయిల్ అలాగే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఆ రెండు కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డైలీ లాగిన్ అవ్వాలంటున్నారు కదా, సో మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్తో మనం డైలీ లాగిన్ అవ్వాలన్నమాట. సో అది ప్రాసెస్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఎగ్జామ్ డేట్ కూడా అక్కడే కనిపిస్తుంది. ఎగ్జామ్ డేట్ 45 మినిట్స్, ఫస్ట్ స్కిల్ టెస్ట్, నెక్స్ట్ 15 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, మన యొక్క ప్రొఫైల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ, అంటే కౌశలం సర్వే చేయించుకున్నప్పుడు మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం కదా, అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. చూడండి, స్కిల్ అసెస్మెంట్ టైము, డేట్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 21/1/2026. సో లాస్ట్ 50 మినిట్స్లో ఉంటుంది. పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు వచ్చేస్తాయి అనమాట. సో దీని యొక్క నెక్స్ట్ ప్రాసెస్ నేను నెక్స్ట్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇదనమాట ఇక్కడతో లాగిన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదనమాట. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి ఎగ్జామ్ డేట్ 1 వీక్ ముందుగానే మనకి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేస్తుంది కదా, సో 1 or 2 డేస్ ముందుగానే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ అండి. కౌశలం రిజిస్టర్ లింక్ ఉంటుంది. సో లింక్పై క్లిక్ చేయగానే రిజిస్టర్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఫర్ గ్రాడ్యుయేషన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సో తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. చిన్న అసైన్మెంట్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోతే మన ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలంటే సో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్పై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఫర్ గ్రాడ్యుయేషన్ అలాగే ఈమెయిల్ ఐడి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేయగానే, సో ఎలా అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుందో, లాగిన్ అయిన తర్వాత కూడా మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఎగ్జామ్ డేట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇదన్నమాట కౌశలం ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలన్నమాట. అది చేసుకుంటేనే మనం సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ రాయగలం. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా రావడం లేదు, సో మీరు ఒక 1 hour ముందుగానే వెళ్ళండి. మనకి మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ ఎలా వస్తుంది, 15 మినిట్స్ ముందుగానే అటెండ్ అవ్వండి అని వస్తుంది కదా. సో ఆల్రెడీ మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ ఎలా వస్తుంది ఏంటన్నది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మెయిల్ ఎలా వస్తుంది, నార్మల్ మెసేజ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది కూడా బిఫోర్ డే అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అవ్వకపోతే కనుక సచివాలయంకి 1 hour ముందుగా వెళ్ళి అక్కడ స్టాఫ్ని చేయమంటే చేస్తారనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మర్చిపోవద్దు, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. సో మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మందికి డౌట్ ఉంది దీనిపై. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.